హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండల పరిధిలో చందీప గ్రామంలో 11వ శతాబ్దపు నాటి మరకత శివలింగం ఆలయానికి రావడం జరిగింది. ఈరోజు ప్రత్యేకత కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ అధిక సంఖ్యలో ప్రజలు రావడం జరిగింది. అసలు ప్రత్యేకత ఏమిటి అనేది వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ చాలా మంది వస్తున్నారు కదా, దీనికి ప్రత్యేకత ఏమిటి? పౌర్ణమి రోజు చాలా ఉంటాయి కదా, ఈ కార్తీక పౌర్ణమి రోజే స్పెషల్ గా ఎందుకు జరుపుకుంటారు? ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మరకతలింగ రక్ష రక్ష. శ్రీ మరకతలింగేశ్వర దేవదేవ. భక్త మాహేశ్వరులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మనము కార్తీక పౌర్ణమిని విశేషంగా ఎందుకు జరుపుకుంటామంటే, మన గృహంలో అంటే ఒక సంవత్సరానికి 365 రోజులు ఉన్నట్టుగా ఏ రోజైతే మనము కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదో మనము శుభకార్యాలకు వెళ్ళో లేకుంటే మన ఇంట్లో ఎవరికైనా అనారోగ్యపరంగా చూడడానికి వెళ్ళినా కానీ మనం ఒక 5-6 రోజులు మనం దీపారాధన ఇంట్లో చేయలేమన్నమాట. అలాంటి సందర్భంలో కార్తీక పౌర్ణమి రోజు శ్రీ స్వామివారి ఆలయ సమీపంలో ఎవరైతే 360 ఒత్తులతో కూడుకున్నటువంటి నెయ్యి దీపాన్ని స్వామివారికి సమర్పిస్తారో, మీరు 365 రోజులు మీ ఇంట్లో దీపారాధన చేసినటువంటి పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్తీక పౌర్ణమి రోజున స్వామివారికి ఉదయాన్నే అభిషేకాలు నిర్వహించుకొని 365 నేతి దీపాన్ని స్వామివారికి సమర్పిస్తారన్నమాట. అందుకనే విశేషంగా కార్తీక పౌర్ణమిని భక్తులందరూ జరుపుకుంటుంటారు. అదేవిధంగా స్వామి, దీపారాధన ఎవరు చేస్తే మంచిగా ఉంటది? మహిళలు చేయొచ్చా, యజమానులు చేయొచ్చా? ఇంటి యజమానులు మనము చూసుకున్నట్టయితే దీపారాధన ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా అన్ని పూజా కార్యక్రమాలకు సర్వం సిద్ధం చేయవలసింది ధర్మపత్ని. తదనంతరం యజమాని వచ్చి దీపారాధన చేయాలన్నమాట. ఓకే స్వామి, పూజ అనేది ఈ సమయంలో చేసుకుంటే మంచి జరుగుతుంది. మనకి చూసుకున్నట్టయితే దీపారాధన ఉదయం అంటే గోధూళి సమయం అంటారనమాట. 4:30 ప్రాంతంలో నది స్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆలయ ప్రాంగణంలో నేతి దీపాన్ని వెలిగించాలి. ఓకే స్వామి, ఇప్పటికీ మన చందీప అనే గ్రామంలో శ్రీ మారకత శివాలయంలో అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు కదా, ఇప్పటి నుంచి మనకు బహుళ ప్రచారంలోకి వచ్చిందా, లేదంటే ముందు నుంచే ప్రజలు వస్తున్నారా? మనము చూసుకున్నట్టయితే శ్రీ మరకతలింగేశ్వర స్వామి దేవస్థానం చాలా సంవత్సరాల క్రితం ఎవరికి కూడా తెలియదు అనమాట. ఎప్పుడైతే ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఇది ప్రాచుర్యం జరిగిందో అప్పుడు స్వామివారికి దర్శనానికి విశేషమైన భక్త సందోహం రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గత 2 సంవత్సరాలుగా విశేష భక్తజనం స్వామివారి దర్శనానికి రావడం జరుగుతుంది. ఈ ఒక్కరోజు స్వామివారిని 15,000 మంది దర్శించుకోవడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా స్వామి, ఈ దేవాలయం స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మరి ఈ యొక్క దేవస్థానాన్ని స్థాపించి 1100 సంవత్సరాలు జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాళుక్య రాజులు 6వ విక్రమాదిత్యుడు ఇక్కడ శ్రీ స్వామివారిని ప్రతిష్టాపించినట్టు శిలాశాసనం మనకు ఉందన్నమాట. 6వ విక్రమాదిత్యుడు ఇక్కడ స్వామివారికి అభిషేకాలు ఎంచుకొని ప్రతి ఒక్క కార్యక్రమం చేసి ఇక్కడ స్వామివారికి కొంచెం భూమిని బహుకరించి, అలాగే తన యొక్క వ్యవసాయార్థము, అలాగే స్వామివారికి పుష్పాల కోసమని కూడా, అన్నదానం కోసమని కూడా కొంత భూమిని స్వామివారి పేరున రాసి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలో వెలిసి వెళ్ళడం జరిగింది. ఓకే స్వామి, అదే విధంగా ఇప్పుడు చందీప అనేది ఈ దేవాలయం నిర్మించిన తర్వాతనే ఫేమస్ అయిందా, లేదు అంటే ఇక్కడ ఏమైనా ప్రత్యేకత అనేది ఉందా దేవాలయంలో? మనం చూసుకున్నట్టయితే చందిప్ప అనేది కన్నడ పదం అన్నమాట. మనకి చాళుక్య రాజులు కర్ణాటకలో వాళ్ళు రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి స్వామివారిని ఈ మనకి ముచ్చుకుందా నది అంటారు, అంటే మూసీ నది, దీనికి పరివాహక ప్రాంతంలోనే అతి సమీపంలో 200 మీటర్లో స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపించి ఆ నది స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకొని వెళ్ళడం జరిగింది. ప్రత్యేకత ఏమైనా ఉందా స్వామి మరి ఈ టెంపుల్ కి? మనకి ఇక్కడ ప్రత్యేకత ఏమంటే స్వామివారికి బ్రహ్మసూత్రం ఉంటుంది ముందల. మనకి ఇలాంటి శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి అనమాట. మనకి బ్రహ్మసూత్రం అని మీనింగ్ చెప్పగలుగుతారు ఒకసారి? బ్రహ్మసూత్రం అంటే అదొక శక్తివంతమైన యంత్రం అనమాట. అది దాని పవర్ ఎలా ఉంటుందంటే, నువ్వు ఒక్కసారి ఆలయాన్ని దర్శించుకుంటే 1,00,000 సార్లు దర్శించుకున్నంత పుణ్యఫలం నీ జీవిత కాలంలో ఉంటుందన్నమాట. ఓకే స్వామి, అదే విధంగా ఇప్పుడు మన ప్రజలకు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, పూజలు ఏ సమయంలో చేసుకోవాలి, అదే విధంగా ఎట్లా ఈరోజు జరుపుకోవాలి కార్తీక పౌర్ణమిని? మనకు చూసుకున్నట్టయితే మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి రోజున స్వామివారికి ప్రతి ఒక్కరు కూడా
జలాభిషేకం ఉంటుంది. అంటే ఒక చెంబు నీళ్లు తీసుకొని స్వామివారి పైన పోసి స్వామివారికి నమస్కారం చేసుకోవడం రావడం జరుగుతుంది. అంటే మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే ఈ నియమావళి ఉంటుంది. మనకి మిగతా రోజుల్లో స్వామివారికి ఉదయం 5:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు భక్తుల సౌకర్యార్థం ఇక్కడ అభిషేకాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే స్వామి, ఇప్పుడు టెంపుల్ కి రాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, దేవాలయాలకి సందర్శించుకోని వాళ్ళు ఇంటి దగ్గర ఎట్లా చేసుకుంటే బాగుంటుంది మరి పూజలు పునస్కారాలు? దేవాలయానికి దర్శించుకోలేని వారు, రాలేని వారు, అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన వారు తన ఇంటిలో తులసి చెట్టు దగ్గర చిన్నగా ముగ్గు వేసి దానిపైన ఈ ఒక 360 ఎత్తులను నేతిలో తడిపి అక్కడ 2 తమలపాకుల పైన పెట్టి మంచిగా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్కడ దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే స్వామి, థ్యాంక్ యూ, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. వన్స్ అగైన్ మీకు కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.